హాస్పిటల్ని మన స్థానిక శాసనసభ్యులు నాగరాజు గారు ఇక్కడ నుంచి తీసేసి ఎక్కడో పెడుతున్నారని ఒక దొంగ ప్రచారం, ఒక అబద్ధపు ప్రచారం, ఒక నింద మోపటం, గుడ్డగాల్చి మేదేయటం ఏదైతే చేస్తున్నారో వాళ్ళ విలువలు ఎలా ఉన్నాయో వాళ్ళు మాట్లాడేదాన్ని బట్టి అర్థమవుతుంది. అటువంటిది ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా మీకు ఒకటే చెప్తున్నా, అటువంటిది ఏమీ లేదు. ఈ హాస్పిటల్ ఇక్కడే ఉంటుంది, భవిష్యత్తులో ఎవరికి ఇబ్బంది కూడా ఉండదని ఈ వేదిక ద్వారా ఈ వర్ధనపేట పట్టణంలో ఉండే ప్రజలకు చెప్తున్నాను. మున్సిపాలిటీ చేయకుండా ఇష్టం లేని మున్సిపాలిటీ చేసింది వాళ్ళు. మళ్ళీ తండాలుగా గ్రామ పంచాయతీలుగా ఉండాలని నా లంబాడి సోదరులు కోరుతున్నారు. తప్పకుండా ఆ తండాలని రాబోయే కొద్ది నెలల్లోనే మళ్ళీ గ్రామ పంచాయతీలుగా మార్చే బాధ్యత మంత్రిగా నేనే తీసుకుంటానని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలుపుతూ, ప్రతి ఒక్కళ్ళ గుండెలో ఉన్న ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క అభ్యర్థుల్ని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని మీ గుండెల్లో ఉన్న హస్తం గుర్తు మీద అత్యధిక ఓట్లు వేస్తారని పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. కాంగ్రెస్ నా గొంతు పోయింది, మీ గొంతు కూడా పోయినట్టుంది. జై కాంగ్రెస్. నాగరాజు గారు, అదే రకంగా రవీంద్రరావు అన్న, కృష్ణారెడ్డి గారు జిల్లా అధ్యక్షులు, ఇంకా ముఖ్య ప్రమేలమ్మ, 3వ వార్డు నుంచి ఎండి అబ్జర్ గారు, 9వ వార్డు నుంచి రామకృష్ణన్న, ఇందిరమ్మ పార్టీ గుర్తు మీద మీ ముందుకొచ్చి ఈ ఎన్నికల్లో అత్యధిక ఓట్లతో గెలిపించమని అభ్యర్థిస్తున్నాం. రాష్ట్రంలో రామనాసురుడు పరిపాలనని అంతమొందించి ప్రజా పరిపాలన వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ 2 సంవత్సరాలలో పేదవాడు ఏదైతే కలల కన్నాడో, పేదవాడు ఏది కావాలని కోరుకున్నాడో ఆ కోరిన ప్రతి అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ప్రతి పేదవాడికి అందించడానికి చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ సంక్షేమ కార్యక్రమాల్లో ప్రధానమైనవి కొన్ని చెప్తాను మీకు. పేదవాడింటికి ఏ ఆడబిడ్డ అయితే కరెంటు బిల్లు కట్టలేని ఇబ్బంది ఉన్న ఆడబిడ్డకి ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంటు మన ప్రభుత్వంలో ఇచ్చుకున్నాం. 10 సంవత్సరాల్లో రేషన్ కార్డులు ఇవ్వకపోతే కొత్త రేషన్ కార్డులు అర్హులైన పేదవాళ్ళందరికీ ఇచ్చాం. పాత రేషన్ కార్డులలో కొత్త పేర్లు ఎక్కించాం. ఆడబిడ్డ ఆర్టీసీలో ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించాం. రైతుని రాజును చేస్తానని చెప్పి మొదటి 9 నెలల్లోనే 2 లక్షల రూపాయల వరకు రైతన్నలకి రుణమాఫీ చేశాం. ఒరేస్తే ఉరేనని ఆ దొర ఆనాడు చెప్తే ఒరేసిన రైతన్నకు మద్దతు ధరతో పాటు సన్న వడ్లకి బోనస్గా క్వింటాలకు 500 రూపాయలు ఇచ్చాం. ఎకరానికి 12,000 రూపాయలు రైతు భరోసా కార్యక్రమం ద్వారా ఇచ్చాం. సంవత్సరాలలో పేదవాడి కళ ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలని. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆనాటి ముఖ్యమంత్రి చెప్పేవాడు, బొమ్మలు చూపించి నీ అల్లుడు వస్తే ఏ గదిలో పడుకుంటాడు, నీ బిడ్డ ఏ గదిలో పడుకుంటుంది, నీ కోడలు ఏ గదిలో పడుకుంటుంది, నీ కోళ్ళాడ కప్పెడతావు, నీ గేదెనేడ కట్టేస్తావు అని అడిగేవాడు. సొల్లు పురాణం చెప్పాడే తప్ప పేదవాడికి ఎక్కడా ఇల్లు ఇవ్వలే. ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే మొదటి విడత 4.5 లక్షల ఇల్లు ఇచ్చాం.
మన వర్ధనపేట నియోజకవర్గానికి కూడా 3,500 ఇళ్ళు ఇచ్చా. మన ఈ వర్ధనపేట మున్సిపాలిటీకి 150 ఇళ్ళు ఇచ్చుకున్నాం. అది మొదటి విడత ఇచ్చాం. రేపు ఏప్రిల్ నెలలో 2వ విడత ఇస్తాం, 3వ విడత ఇస్తాం, 4వ విడత ఇస్తాం. ఇంకా 3 సార్లు అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చే బాధ్యత, హౌసింగ్ శాఖ ఇళ్ళిచ్చే మంత్రిని నేనే. తప్పకుండా ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చి తీరుతాను. అంతేకాదు పేదవాళ్ళ కొంతమందికి ఇళ్ల స్థలాలు లేవు. ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలు ఉన్నారు. ఆనాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చాలా మంది పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. తర్వాత ప్రభుత్వాలు ఎవరూ ఇవ్వలే. ఈ ప్రభుత్వంలో ఈ ఎలక్షన్ తర్వాత ఏవైతే నివాసానికి యోగ్యమైన ప్రభుత్వ భూములు ఉన్నాయో అక్కడ నిరుపేదలకి ఇళ్ల స్థలాలు ఇస్తాను. ఆ ఇళ్ల స్థలాలు ఇచ్చే మంత్రిని నేనే, రెవెన్యూ మంత్రిని నేనే. ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత నాదే, ఇల్లు ఇచ్చే బాధ్యత నాదే. పెద్దోళ్ళు తినే సన్న బియ్యం బువ్వ నా పేదింటి ఆడబిడ్డ తినాలని ప్రతి ఆడబిడ్డకి సన్న బియ్యాన్ని ఇచ్చిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. మీ దీవెనలు, మీ ఆశీస్సులు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని దీవించాలి. ఈ వేదిక ద్వారా మీకు ఒక్కటే అభ్యర్థన చేయదలుచుకున్నాను. రంగురంగుల కండవలు వేసుకొని రంగురంగుల పార్టీ వాళ్ళు మీ దగ్గరకు వస్తున్నారు. మా కోటేయండి, ఈ డ్రైన్ కడతాను, ఆ రోడ్డు వేస్తాను, ఈ చర్చి కాంపౌండ్ కడతాను అని కబుర్లు చెప్తున్నారు. వాళ్ళు ఏమన్నా శాసనసభ్యులా? వాళ్ళు ఏమన్నా ఎంపీనా? వాళ్ళు ఏమన్నా మంత్రి? వాళ్ళు ఏమన్నా ముఖ్యమంత్రి? ఎట్లా చేస్తావు నువ్వు? ఎక్కడి నుంచి తెచ్చి చేస్తావు? ఇల్లు ఇచ్చే మంత్రి ఎన్నే ఉన్నాడు, ఇళ్ల స్థలం ఇచ్చే మంత్రి ఉన్నాడు, బియ్యం ఇచ్చే మంత్రి మనోడే, కార్డు ఇచ్చే మంత్రి మనోడే, కరెంట్ ఇచ్చే మంత్రి మనోడే, ముఖ్యమంత్రి మనోడే, ఎంపీఏ ఎమ్మెల్యే మనోడే, రోడ్లేసే మంత్రి మనోడే. ఎట్లా చేస్తావు నువ్వు? 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు పగలు తీయనట, ఇప్పుడు పగలు తీస్తున్నట. కాబట్టి మీకు డ్రైన్లు కావాలన్నా, సిమెంట్ రోడ్లు పూర్తవ్వాలన్నా, ఇందిరమ్మ ఇళ్ళు రావాలన్నా, ఇళ్ల స్థలం రావాలన్నా, ఇంటి మీద ఉన్న కరెంటు లైను పైన పోయే పెద్ద లైన్ తీయాలన్నా, మంచినీరు రావాలన్నా, సన్న బియ్యం రావాలన్నా, రేషన్ కార్డు రావాలన్నా మీరు ఎన్నుకున్న ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం ఉంది. చేయటానికి ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా నేనున్నాను. తప్పకుండా 1వ వార్డు, 2వ వార్డు, 3వ వార్డు, 9వ వార్డు, 10వ వార్డు ఏవైతే ఈ 6 వార్డులు ఉన్నాయో అభ్యర్థుల వేదిక మీద ఉన్నారు. మనస్ఫూర్తిగా హస్తం గుర్తు మీద వేసి అమూల్యమైన ఓటుతో. అంతేకాదు ఇంకొక గ్లోబల్ ప్రచారం జరుగుతుంది. హాస్పిటల్లో రేవంత్ అన్న గారి నాయకత్వం. జై కాంగ్రెస్. మా యొక్క వర్ధనపేట నియోజక ప్రజలకు మరియు కాంటెస్టింగ్ చేస్తున్న వార్డు సభ్యులకు, అలాగే వార్డు మెంబర్లకు, అందులో ఉన్న అందరికి కూడా పేరు పేరున అమ్మలకు, చెల్లెమ్మలకు, అక్కలకు, అందరికీ, పెద్దలకు, సీనియర్ కాంగ్రెస్ నాయకులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మీరందరూ కూడా తెలుసు, గత 10 ఏళ్లలో వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంటిది, మనం చేసే అభివృద్ధి ఏంటిది మీ అందరికీ స్పష్టంగా తెలుస్తుంది. ఈరోజు తట్టడు మట్టిపోయలేదని కామెంట్ చేస్తున్న బీఆర్ఎస్ నాయకులను ఈ వేదిక మీదకెళ్ళి అడుగుతున్నా, మీరేం చేసినారో రండి, అంబేద్కర్ భవన్ కాడికి రండి, అంబేద్కర్
బొమ్మకాడికి రాండి, చౌరస్తాకి రాండి, మాట్లాడదాం, డిబేట్ పెడదామంటే ఎవరు కూడా దానికి సవాల్ స్వీకరించలే. చేసినాం, వైడనింగ్ చేసినాం, అంబేద్కర్ సెంటర్ను బాగా తీర్చిదిద్దినాం అంటే కాదు అభివృద్ధి. అది అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. రోడ్లు వేయవలసిన బాధ్యత మనది, డ్రైనేజీలు కట్టవలసిన బాధ్యత మనది. అదంతా మౌలిక సదుపాయాలు మాత్రమే. అభివృద్ధి అంటే నీ యొక్క రియల్ ఎస్టేట్ కాదు. తండాలను అనాహితంగా తండాలను తీసుకొచ్చి నీ రియల్ ఎస్టేట్ మాఫియా కోసం వాటిని ఇలా కలిపి అక్కడ ఇప్పటికీ ఒక వెంచర్ కనబడుతుంది వెలవెలబోతూ. ఆయనకున్న చిత్తశుద్ధి ఏంటంటే రియల్ ఎస్టేట్, తర్వాత కాంట్రాక్ట్. మరి రియల్ ఎస్టేట్ చేస్తూ మరి నా మీద కామెంట్లు చేస్తాను, నాయకులను గుర్తుపడతలేరని. మరి నేనేమంటున్నా సోదరా, నీలాగా 5 గెస్ట్ హౌస్ అంటే నీలాగా 5 గెస్ట్ హౌస్లు లేవు నాకు. నీకు గెస్ట్ హౌస్ల పైన ఉన్న షోకు మరి ప్రజల పైన ఉంటే ఒక్క ఇంద్రమ్మ ఇళ్ళన్న కట్టినావా, ఒక డబుల్ బెడ్రూమ్ కట్టినావా? కడితే చెప్పండి, మేము అవి ఆ యొక్క టోటల్గా మేము వాలంటరీగా మీకు ఇచ్చేస్తామని కూడా చెప్పినాం. ఎక్కడ నువ్వు బెడ్రూమ్ కడతావో అక్కడ అడగమన్నాం. కానీ ఈరోజు 150 ఇండ్లు ఇచ్చిన ఘనత మా సీనన్నది, మన ముఖ్యమంత్రి గారిది. మరి రండి, మీకు కళ్ళు లేని కబోతులు కాక మాట్లాడుతున్నారు. రండి, 150 ఇండ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో చూపెడతాం, లెక్కతో సహా చూపెడతామని ఛాలెంజ్ చేస్తున్నాం. మరి ఈరోజు అన్నగారి యొక్క ఆధ్వర్యంలో మేము ముందుకెళ్తున్నాం. ఫ్రీగా కట్టించే బాధ్యత కూడా అన్నగారి యొక్క గృహ నిర్మాణ శాఖ కాబట్టి అన్నగారి యొక్క ఆశీర్వాదంతో కంపెనీ పంపిస్తే ఆ కంపెనీతో మాట్లాడి ఇక్కడ వారికి నిరుపేదలు ఎవరైతే ఇల్లు కట్టుకోలేరో వారిని కట్టించే బాధ్యత తీసుకున్నాం, కడుతున్నాం. అది మా కాంగ్రెస్ ప్రభుత్వంలో మా నాయకుల మధ్యన ఉన్న సమన్వయం, చిత్తశుద్ధి అని మీ వేదిక మీద చెప్తున్నాను. మరి 10 ఏళ్లలో మీరు రేషన్ కార్డు ఇవ్వలేని వాళ్ళు సన్నబియ్యం ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా కూడా దీర్ఘకాలికంగా ఉండే పథకాలు తప్ప మీలాగా మీరు సంపాదించుకొని దోచుకొని ఇప్పుడు 4 పార్టీలు మారి మళ్ళీ నువ్వు ఇప్పుడు వచ్చి నేను వర్ధనపేటను అభివృద్ధి చేస్తా అంటే ఎట్లా చేస్తావో రండి, ఛాలెంజ్ చేద్దాం. మరి ప్రభుత్వం 8 ఏళ్ళు 5 ఏళ్ళు ఇంకా మళ్ళీ 3 ఏళ్ళే కాకుండా 5 ఏళ్ళు కూడా మా రేవంత్ అన్ననే, మా సీనన్ననే అందరం మేము ఉంటామని ఛాలెంజ్ చేస్తున్నాం. అందుకనే అన్న మరి ధైర్యంగా చెప్పి ముందుకు పొమ్మన్నాడు. మీ అందరి ఆశీర్వాదంతో అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ ఓటుకేయండి. తప్పనిసరిగా అభివృద్ధి ఏంటిదో చేసి చూపెడతా. ఎక్కడ ఏం చేసినామో అన్నగారు చెప్తారు వివరంగా. కాబట్టి అన్నగారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.